హాయ్ అండి, నా పేరు ఉష. ఈరోజు పచ్చజొన్నలతోని నేను ఇప్పుడు ఇడ్లీ చేసి చూపిస్తాను అండి. పచ్చజొన్నలు పొట్టు మినపప్పు అండి. ఈ గ్లాస్తోని 2 జొన్నలండి. ఈ గ్లాస్తో 2 పచ్చజొన్నలు, 1 పొట్టు మినపప్పు, ఈ 2 కలిపి 8 గంటలు నానబెట్టుకున్నాండి. ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసినాక చూపిస్తాను మీకు. రాత్రి అంతా నానబెట్టుకున్నా అండి. ఇది గ్రైండ్ చేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకున్నా. కొద్దిగా వాటర్ వేసుకుందాం. మరి లూజ్ ఉండొద్దండి, మరి చిక్కగా ఉండకూడదు. మామూలు ఇడ్లీ పిండి ఎట్లుంటుందో అట్లా ఉండాలి. ఇంకా దీన్ని మనం ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకుంటాం అండి. ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటాను నేను. పచ్చజొన్న ఇడ్లీ రెడీ అయిందండి. ఇది ఇందులోకి పల్లీ చట్నీ అండి, అవిసె గింజల పొడి, ఇందులోకి నెయ్యి వేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.